యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదన ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 103 అధ్యాయము 6వ వచనము. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఈ అంత్యకాలంలో నీతి యథార్థత కలిగిన వారిని ఎంతగానో బాధించుట, హింసించుట, వారి మీద ఏ విధంగా చెడ్డ మాటలు పలకాలి, ఏ విధంగా నిందలు వేయాలి, ఈ విధంగా ఎంతోమంది కూడా దేవునిలో ఉంటూ భక్తి జీవితాన్ని కలిగి నీతిని కలిగి వెళ్తున్న మీద ఎన్నో రకాలుగా వారి మీద అనేకమే కలుగ చేస్తూ ఉన్నారు. కానీ దేవుడికి ఒక మాటగా సెలవిస్తున్నాడు, వారందరికీ న్యాయము తీర్చును. ఖచ్చితంగా ఒక రోజుకు న్యాయమే గెలుస్తుంది. అన్యాయం ముందుగా పరిగెడుతూ ఉంటుంది, కానీ ఏ రోజుకన్నా అన్యాయం గెలవదు. అది ఏ రోజుకైనా ఓడిపోవాల్సిందే. ఏ రోజుకైనా న్యాయమే గెలుస్తుంది. కాబట్టి మన జీవితంలో ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ఎదురవుతూ ఉన్నవని మనం బాధపడి కృంగిపోయినట్లయితే మనం సాతాను చేతిలోనే చిక్కుబడిన వారం అవుతాం. న్యాయంగా ఉండువారు, ఏ రోజుకైనా యథార్థంగా సత్యంగా న్యాయంగా ఉన్నవారు వారి మీదకి ఎటువంటి వచ్చిన ధైర్యంగా ఉంటారు. అందుకే వాక్యంలో రాయబడి ఉంటుందిగా. నాకు ఆ వాక్యం చాలా ఇష్టం. నీతిమంతుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. ఎందుకు అంటే నీతి యథార్థత కలిగిన వాడి మీద నిందలు వేసినా అతని నీతి ఏమిటో దేవునికి తెలుసు, తనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి వారు భయపడరు. అలాగే దేవుడు అటువంటి వారికి తీర్పును కూడా తీరుస్తానంటున్నాడు. కాబట్టి బైబిల్లో ఒక మాట రాయబడింది, అన్యాయము చేయవారిని అన్యాయము చేయనివ్వడి, న్యాయముగా ఉండేవారికి న్యాయంగానే వెళ్ళనివ్వండి, వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తాను అన్నాడు. మనం అనుకుంటాం ఎప్పటికో జరుగుతుంది అనుకుంటాం, కానీ ఇప్పుడు ఉంటున్న రోజుల్లో ఒక అన్యాయంగా అనేకుల మీద అన్యాయమైన మాటలు పలికినప్పుడు అది వెంటనే జరిగించబడుతూనే ఉంటుంది. కాబట్టి మన జీవితంలో దేవుని యందు ఉన్నామంటే చాలా భయభక్తులు కలిగి ఉండాలి. న్యాయము, యథార్థత, సత్యంలో మనం పరిగెడుతున్నప్పుడు ఎన్నో ఎదురవుతున్న వాటిని చూసి భయపడకుండా ముందుకు వెళ్ళిపోవాలి. అయ్యో అన్యాయపు మాటలు అన్నారు కదా, నేను అన్యాయపులోనికి వెళ్తాను, న్యాయములు ఎంతగా ఉన్నా కూడా నా మీద ఏదో ఒకటి అంటున్నారు, నేను ఈ న్యాయాన్ని విడిచిపెడతాననే ఒక బలహీనతను మనం తెచ్చుకోకూడదు. అలాంటి బలహీనత రాకూడదు. దేవునిలో ఉన్నప్పుడు న్యాయముగా యథార్థంగా వెళుతున్నప్పుడు వస్తున్న వాటిని బట్టి మనము కృంగిపోకుండా న్యాయంలోనే మనము ముందుకు సాగుతూ నీతి యథార్థతలోనే ముందుకు సాగినప్పుడు అట్టి ప్రతిఫలాన్ని పొందుకుంటాము. దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నీవు గొప్ప దేవుడవు నాయన. ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్న ప్రతి నీ క్రాస్ కమాండర్ ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా నీకు స్తోత్రములు నా ప్రభా. నీ గొప్ప వేకమైన కృపరికాశమును దయచేయమని అడుగుచున్నాను. నీకు వందనాలు. విజన్ నాట్ ద మై హోలీ స్పిరిట్ ద బ్లాక్ కెన్ కామ్ ది మై క్లిస్టల్ ఫ్లవర్. నీ కృపాశీర్వాదమును దయచేయండి నాయన. చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు తాకండి ప్రభా. ఏ సమస్య చేత బాధపడుతున్నారో ప్రభా వారిని మీరు ముట్టి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రము. ఆర్థికమైన ఇబ్బందులలో అనేక సమస్యలలో ఉంటున్న వారిని వినిపించండి నాయన. క్లీజ్ అబా షూరిల రది కిమాందల రబాసి గ్లోబాకెన్ క్లా ఫ్లవరిమా. నీ కృపాశీర్వాదమును దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.